హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పొయ్యి మీద పప్పు పెట్టాననమాట. కాసేపటికి ఫస్ట్ విజిల్ రాగానే టాప్ మని పేలింది. నేను అక్కడే నుంచొని ఉన్నాను. మా పెద్దమ్మాయి పొద్దున్నే జ్యూస్ తాగే అలవాటు కాబట్టి జ్యూస్ పడదామని మిక్సీ దగ్గర తిప్పుతున్నాను అనమాట. ఈ లోపు అది పేలింది. జస్ట్ మిస్ పైన సన్సైడ్ తగిలి వచ్చి కింద పడింది. అది మొత్తం చూడండి పప్పు అంతా ఎలా అయిందో. షెల్ఫుల నిండా మొత్తం అయింది. అదిగండి పైన అదంతా పప్పును తోటకూర వండుదామని పెట్టాను. మొత్తం మా సామానుల నిండా మొత్తం ఆగమైపోయింది. ఇంట్లో మా ఆయన పిల్లలు కూర్చొని ఉన్నారు. జల్లేపించుకుందామని రెడీగా కూర్చొని ఉన్నారు. టాప్ సౌండ్ వచ్చేసరికి ఏంటని గబగబ వచ్చారనమాట. మొత్తం చూడండి పప్పు వరకే మిగిలింది. ఆకుకూర అంతా కుక్కర్లో ఎలా పడిందో మళ్ళీ మూత ఓపెన్ చేసలేదు. మూత ఓపెన్ కూడా అవ్వలేదు. అయినా కానీ ఆకుకూర చూడండి మొత్తం పొయ్యి నిండా అన్నీ అయినాయి. అసలే బట్టలు ఎక్కువ ఉన్నాయి. పండగల దగ్గర రోజంతా మొత్తం క్రిస్మస్కి ఎలాగో మొత్తం ఇల్లు దులుపుకొని శుభ్రం చేసుకోవాలి కదా అనుకున్నాము. ఇక ఎట్లాగో ఇల్లంతా ఆగమైంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఇల్లంతా శుభ్రంగా చేసుకొని మొత్తం కడిగి పెట్టుకోవాలి. మళ్ళీ ఇది ఒక పని అన్నమాట. ఈ రోజు మా అమ్మకి నాకు ఇదే పని సరిపోయింది.